ఒకవేళ కోటరెడ్డి బ్రదర్స్ కనుక మిమ్మల్ని రిఫర్ చేయకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? చేస్తాను అట్లా చేయకపోతే మీరు ఎలా అంటుండే? ఎవరు అధిష్టానం గురించి నాకు తెలుస్తుంది నమ్ముతుంది. ఎవరు ఆశీస్సులు మీకు అధిష్టానంలో మీకున్నటువంటి ఆశీస్సులు? నగరికల్లో ఏ సమస్యలు ఉన్నాయి మీ దృష్టిలో? అన్ని సమస్యలు ఉన్నాయి. నగరికల్లో డెవలప్మెంట్ ఇండస్ట్రీ పరంగా నగరికల్ డెవలప్మెంట్. వాటి బలం కంటే ఫస్ట్ మీ బలం ఎలా ఉంది? మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత పార్టీ అంటేనే ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకటి మాట్లాడతాం, విఆర్ మాతో ఒకటి మాట్లాడడం, జగ్గారెడ్డి ఒకటి మాట్లాడడం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉంటే మీ నగరికల్లో కూడా పరిస్థితి దర్శనపడడంలోనే ఉంది. చూసినట్టయితే మీరు మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వర్గీయులైనా చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఇనామం వచ్చి తీసుకెళ్ళిపోయినా ఓకేనా? రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత నేను యాక్టివ్ జిల్లాలో వర్క్ చేస్తున్నాను. 2009లో కొత్తగా నగరికల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ జానారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, వెంకరెడ్డి గారు, మీకు అందరితో సమాధానం టికెట్ ఇప్పించేది మేమే అని చెప్పుకుంటారు కదా బ్రదర్. ఇప్పుడు నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఓన్లీ ఎస్సీ ఎస్టీ టికెట్లని ఇబ్బంది పెడతాము. ఇప్పుడు ఇది తిరుపతి క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఇప్పుడు నేనే వేస్తాను. నేను పోటీదారుగా నేను ఓకే. మళ్ళీ అప్పుడు 2 సార్లు నన్ను డ్రాప్ చేయించి నేను ఓకే. అంటే మీరు వేరే వర్గమాన్ని లేకపోతే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను ఏమన్నా అంతరేమన్నా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు జానారెడ్డి గారు పెద్ద ఆయన ఈ వర్గాలని అంటే ఎక్కువ ప్రోత్సహించారు. కాబట్టి జానారెడ్డి గారు మా గురువు గారిని ఆయన గుర్తు ఉండొచ్చు. ఓకే. ఇన్ఛార్జ్ విషయంలోనే ఇబ్బంది ఉంటే టికెట్ ఒకవేళ మీరు తెచ్చుకుంటే అప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది? ఏముండదు. వాళ్ళు టికెట్ వచ్చిన తర్వాత వెంకరెడ్డి గారితో మాకే వచ్చారు. వెంకరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఎందుకంటే టీఆర్ఎస్లోనే 2 వర్గాలుగా పోటీ చేసి కానీ కాంగ్రెస్ నామమాత్రం ఉందని అనుకోలేదు. అది ఎంపీ గారి విధానంలోనే అది. ఎందుకంటే అది సిట్టింగ్ సీట్లో డెఫినెట్ మేము గెలవాలి. ఎంపీ గారు ఎందుకో నన్ను ప్రచారం చేయాలని చెప్పారు. మొత్తం ప్రచారం ఉందన్నారు. టీఆర్ఎస్ నుంచి కూడా నేత కాంగ్రెస్ మీద వచ్చి టికెట్ ఆశిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ సమస్య ఏమన్నా అట్లాంటి ఏం లేదు. అంతే ఊహలు బాలకాలం సరిగ్గా లేక అట్లా చెప్తున్నారు. నాకు ఏం లేదు. ఎవరో వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే సమస్య లేదు. అందరం కూడా మొదటి కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా పనిచేస్తున్నాం. తేడా మంచిది. లీడర్ పోయినట్టు మాత్రం కూడా ఓడిపోలేదు. ఇవాళ పోయి ఎలక్షన్ పెట్టాను. కాంగ్రెస్ 100% ఎందుకు ఇన్ఛార్జ్ నియమించలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి వర్గంలోకి వెళ్ళారు అనుకుంటే రేవంత్ రెడ్డి మా పిసిసి ప్రెసిడెంట్. వాళ్ళు ఏఐసిసి వారు నిర్మించింది. వాళ్ళు చెప్తే మేము పని చేసుకుంటూ పోతాము. సో మరి అన్నో పార్టీ తమ్ముడో పార్టీ చూస్తున్నారంటుంది కదా, ఈ పార్టీ అయితే కల్పనపడదు. అది వాళ్ళ పెద్దలు ఏదైతే తీసుకుంటుందో వాళ్ళ అభిప్రాయానికి నేను కాంగ్రెస్ పార్టీకి పని. నల్గొండ జిల్లాలో మీ దగ్గరికి వెళ్ళాను. డెవలప్మెంట్ కోసమే నేను పార్టీ మారుతున్నాను చెప్పింది కదా, డెవలప్ జరిగింది అక్కడ ఏం లేదు. ఎక్కడ లేదు. నగరికల్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు. ఆయన డెవలప్మెంట్ కోసం పార్టీ అంటే బెదిరింపులకు పోయారు. బెదిరింపులు జరిగినాయి కాదు. ఆయన సొంత లాభం కోసం కానీ కాంగ్రెస్ పార్టీకి లాభం నగరికల్ చెప్పుకోదగ్గ బత్తాయి మార్కెట్ ఆడించామని గతంలో ఎమ్మెల్యే అన్నారు. మూసీ నదికి 19 కోట్లు కానీ మళ్ళీ మూసీ నది గ్రేట్లకు 25 కోట్లు తెచ్చి చేసాను చెప్తున్నారు. డెవలప్మెంట్ ఆచరణ అసలు నీకు 90% అయినా పాపంలో ప్రాజెక్ట్ మీ పిల్లి కాలం కూడా 80% కంప్లీట్ అయ్యాయి. 20% ఫండ్స్ ఇస్తే 20% ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తే ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది.
సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మీ దగ్గర నుంచి నిలబడే అవకాశం ఉంది, బీఎస్పీ నుంచి అంటున్నారు, ఎలా ఉండబోతుంది? వాళ్ళ పార్టీ సర్వేల మీద ఆయన గెలుపు ఆలోచన మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎక్కడికల్లా ఎస్సీ కాన్ఫరెన్స్ ఎవరైనా చేయొచ్చు.